కంటి నల్లగుడ్డు సమస్యలు కార్నియా ప్రాబ్లమ్స్ వల్ల ఇండియాలో 1 కోటి మందికి పైగా చూపును కోల్పోయారు అని చెప్పేసి మీకు తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ ఈశ్వర్ సాకరే. కంటి నల్లగుడ్డుకి దెబ్బ తగలడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, జన్యుపరమైన ప్రాబ్లమ్స్, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ నల్లగుడ్డు డ్యామేజ్ అయ్యి చూపును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారికి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయడం వల్ల తిరిగి చూపును ప్రసాదించే అవకాశం ఉంటుంది. ఒక మనిషి తను చనిపోయిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల ఇటువంటి వారికి కనీసం 3 నుంచి 6 మందికి పైగా చూపును తిరిగి ప్రసాదించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇండియాలో 1 సంవత్సరంలో 1,00,000 మందికి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటే కేవలం 25 నుంచి 40,000 మంది మాత్రమే ఆపరేషన్ చేయించుకోగలుగుతున్నారు. దీనికి ముఖ్య కారణం మనలో చాలామంది నేత్రదానం చేయకపోవడం వల్ల. సైన్స్ ఇంత డెవలప్ అయినా సరే ఇంకా చాలామంది చనిపోయిన తర్వాత నేత్రదానం చేయడానికి వెనకాడుతున్నారు, జంకుతూ ఉన్నారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేవారిని దేవుడు అంటారు. మీరు చనిపోయిన తర్వాత ఎంతమందికి దేవుడు అవుతారనేది మీరే ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ ప్లెడ్జ్ యువర్ ఐస్ ఫర్ డొనేషన్. బీ ఏ సేవియర్ టు ద నీడీ. సర్వేంద్రియాణం నయనం ప్రధానం.